విశాఖపట్నం పలాస DMU 2వ నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. మేబీ ఈ ట్రైన్ ఇక్కడి నుంచి డిపార్చర్ అయ్యాక మనకి క్లియరెన్స్ ఇస్తాడేమో, దానికి సైడ్ ఇవ్వడానికి మన ట్రైన్ అయితే సైడ్ పెట్టేశాడు. ఈ రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి పెద్దగా ఎవరు జర్నీ చేయరు. 2 ట్రైన్లకి సైడ్ ఇచ్చేసాడు. 40 నిమిషాలు అయితే ఈ రైల్వే స్టేషన్ ఆపేశాడు. Guys, this is Harikrishna. Welcome back to our channel Hari Vlog Videos. Guys, present నేనైతే విశాఖపట్నంలో లోకల్ రైల్వే స్టేషన్ అయిన సింహాచలం రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు ఈ రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. అది వచ్చేసి అయితే విశాఖపట్నం టు పలాస వెళ్ళబోయే మేము ప్యాసింజర్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. ఇదైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో స్టార్ట్ అవుతుంది, కానీ నేను ఒక ఇంటర్మీడియట్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నా. ఇది సెకండ్ స్టాప్ విశాఖపట్నం తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే చేయబోతున్నాం జర్నీని అయితే. చలో ఇంకా రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిపోయి అయితే మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. సింహాచలం రైల్వే స్టేషన్ బయట అయితే ఎట్లా ఉంటది మీరు చూసుకోవచ్చు. మనం రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్ సైడ్ అనేది బుకింగ్ కౌంటర్ ఉంటది, మనకి రైట్ సైడ్ అక్కడ ఫుడ్ ట్రాక్ అనేది ఉంటది. మనం అలా వెళ్ళిపోవచ్చు స్టేషన్ లోకి. ఈ రైల్వే స్టేషన్ లో టోటల్ గా 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, మనం చూసుకోవచ్చు. ఓండి ఇది బుకింగ్ కౌంటర్ మనకి సింహాచలం రైల్వే స్టేషన్ లో. ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓల్డ్ ఫుడ్ ట్రాక్ ఇదైతే క్లోజ్ చేశారు, ఇప్పుడు మనకి ఇది కొత్తగా వేసింది. ఇదైతే దీని ద్వారా అయితే మనం వెళ్ళిపోవాలి. వెళ్ళడానికి రావడానికి ఒకటే ఉంది ఇక్కడ ఫుడ్ ట్రాక్ అయితే. ఇక్కడ నుంచి ఈ రైల్వే స్టేషన్ నుంచి అయితే చాలా ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ లో ఇది కూడా ఒకటే. లోకల్ రైల్వే స్టేషన్ లో చూసుకుంటే చాలా మంది ప్యాసింజర్స్ రోజు జర్నీ చేస్తుంటారు. ఓండి మనకి 2 ప్లాట్ఫామ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే. మన ట్రైన్ వచ్చేసి అయితే సెకండ్ ప్లాట్ఫామ్కి వస్తుంది. అటు నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ అటు ఉంది కాబట్టి మనకి సెకండ్ ప్లాట్ఫామ్ పైకి అయితే వస్తుంది మన ట్రైన్. మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న ఫుడ్ ట్రాక్ అనేది ఇది ప్లాట్ఫామ్ 2 నుంచి ఇలా ఉంది. ఇది కొత్తపాలెం వైపు వెళ్లే ఫుడ్ ట్రాక్ అనమాట. డైరెక్ట్ గా ఈ ఫుడ్ ట్రాక్ అంటే వెళ్తే కొత్తపాలెంలోకి అయితే వెళ్ళిపోవచ్చు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ 7:50కి అయితే డిపార్చర్ అవుతుంది. ఇక్కడికి సింహాచలం వచ్చేసరికి 8:10 అయితే అవుతుంది. మనకి అప్రాక్సిమేట్లీ హాఫ్ అన్ అవర్ అయితే తీసుకుంటది. మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ ఉంది మర్రిపాలెం, అక్కడ కూడా స్టాప్ ఉంది మన ట్రైన్ కి. అయితే టికెట్ ATVM మిషన్ దగ్గర అయితే తీసుకున్నా. నాకు వచ్చేసి సింహాచలం నుంచి పలాసకి 45 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, చూసుకోవచ్చు. నేను ATVM టికెట్ అయితే తీసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అయితే అవుతుంది ఎగ్జాక్ట్ గా. చూడండి చూసుకున్నట్లయితే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే ఎవరు లేరు, కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో చూసుకున్నట్లయితే చాలా మంది ఉన్నారు. చాలా లోడెడ్గా ఉంది. అందరూ మెమో ట్రైన్ అక్కడ ఇంకా రెడీగా ఉన్నారు. మనం సోర్స్ స్టేషన్ నుంచి జర్నీ చేయగలిగితే మనకి సీట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం సోర్స్ స్టేషన్ నుంచి చేయట్లేదు కాబట్టి ఇంటర్మీడియట్ స్టేషన్ నుంచి జర్నీ చేయడం వల్ల మనకి మేబీ సీట్ కూడా దొరకకపోయే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. ట్రైన్ మంచి పికప్ మీద వస్తుందా లేదా ఖాళీగా వస్తుందా అనే చూడాలి. ఇది విశాఖపట్నం నుంచి సెకండ్ రైల్వే స్టేషన్, అంటే సెకండ్ స్టాప్ విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యాక. నెక్స్ట్ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటో తెలుసా, మనకి మజిలీ సినిమాలో సమంత గారు వర్క్ చేస్తారు కదా రైల్వే స్టేషన్, ఈ సింహాచలం రైల్వే స్టేషన్ లోనైతే ఆ షూట్ అయితే చేశారు. అక్కడ ఆ బుకింగ్ ఆఫీస్ లోనైతే చూపించారు. నేను ఇందాకే చెప్దాం అనుకున్నా కానీ మర్చిపోయా. మన ట్రైన్ కన్నా ముందు ఒక ప్యాసింజర్ అయితే వచ్చింది. ఇది విశాఖపట్నం టు కోరాపుట్ వెళ్లే ప్యాసింజర్. ఇది చాలా వరకు ఎక్కిపోయారు. నేను మన మెమో స్పెషల్ కోసం ఉంటారేమో అనుకున్నా, కానీ ఈ ప్యాసింజర్ కే సగం మంది అయితే ఎక్కిపోయారు ట్రైన్. చూసుకోవచ్చు ఇది విశాఖపట్నం నుంచి కోరాపుట్ వెళ్లే ప్యాసింజర్. ఇది చూడండి ప్లాట్ఫామ్ ఖాళీ అయిపోయింది మళ్ళీ. నేను మీకు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా, చూసుకున్నట్లయితే చూడండి ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఎంత మంది దిగారో చూడండి ఈ రైల్వే స్టేషన్ లో, చాలా మంది. క్రౌడ్ అయితే మామూలుగా దిగట్లేదు, చూసుకోవచ్చు ఎంతమంది దిగుతున్నారు ఇక్కడ. చాలా బిజీ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి కిరండల్ వెళ్ళబోయే ప్యాసింజర్ ట్రైన్. ఇదే ట్రైన్లో మనం అరకు వరకు జర్నీ చేసాం విస్టడమ్ కోచ్ అయితే. ఇది ఇప్పుడు వచ్చింది 2 మినిట్స్ హాల్ట్ ఇచ్చాడు ఇక్కడ, వెంటనే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ కూడా చాలా ఖాళీగా వచ్చింది. విశాఖపట్నం పలాస DMU 2వ నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చుచున్నది.
సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. 5 minutes డిలేతో అయితే వచ్చింది మన ట్రైన్. ఎగ్జాక్ట్ గా 8:10 అయితే రావాలి, కాకపోతే 5 minutes డిలేతో అయితే వచ్చింది. సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5 minutes డిలేతో వచ్చినా ఇక్కడ వెంటనే తీసేశాడు. 1 minute అయిపోయాడు ఇక్కడైతే. చూద్దాం దీని ఇనీషియల్ స్పీడ్ ఎట్లా ఉంటుందో. ట్రైన్ చూసుకున్నట్లయితే చాలా ఖాళీగానే వచ్చింది, పెద్ద బిజీగా ఏం లేదు, క్రౌడ్ ఏం లేదు ట్రైన్లో, పీస్ఫుల్గానే ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో ట్రైన్ జర్నీ ఇవాళ. క్రౌడ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా లేదా ఇదే ఖాళీగా వెళ్తుందా అని చూద్దాం. ఇదైతే విశాఖపట్నం నుంచి పలాస వెళ్ళేలోపు మధ్యలో 24 స్టేషన్లు అయితే అవుతుంది. మనమైతే సెకండ్ స్టాప్లో అయితే ఎక్కాం. ఇంకా 22 రైల్వే స్టేషన్లో అయితే ఇది ఆగుతుంది అనమాట ఈ ట్రైన్. ఉత్తర సింహాచలం దాటిన తర్వాత మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఎలా ఉంది, దాదాపు 90 km/h స్పీడ్తో అయితే కొడుతున్నాడు. చూడాలి స్పీడ్ పెరిగే అవకాశం ఉందా లేదా ఇదే స్పీడ్తో వెళ్తాడో చూడాలి. ప్రజెంట్ స్పీడ్ అయితే ఎలా ఉంది. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి పెందుర్తి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ఎగ్జాక్ట్ టైంకి అయితే తీసుకొచ్చేసాడు. క్రూజింగ్ స్పీడ్ అయితే మామూలుగా లేదు, చాలా స్మూత్గా తీసుకెళ్తున్నాడు. చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే. చూద్దాం ఇంకా ఎలా తీస్తాడు అనేది. ఇక్కడ పెందుర్తి రైల్వే స్టేషన్లో అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. దీని తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషన్ మనకి కొత్త వలసలో అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి కొత్త వలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే వచ్చేసింది. ఈ కొత్త వలస రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగే రైల్వే స్టేషన్ కంటకాపల్లి. వెల్కమ్ టు కంటకాపల్లి రైల్వే స్టేషన్. గైస్ మన ట్రైన్ అయితే కంటకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ప్రజెంట్ కంటకాపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే ఆగింది. గైస్ ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుంచి పలాస వరకు 200 kilometers అయితే జర్నీ చేస్తుంది. ఈ ట్రైన్ నెంబర్ 07470. ఇది 24 రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది. ఇప్పుడు మనం అలమండ రైల్వే స్టేషన్ తర్వాత భీమసింగి బ్రిడ్జ్ పై నుంచి గోస్తని నదిని అయితే దాటుతున్నాం. ఇది గోస్తని రివర్లో పెద్దగా వాటర్ ఉండదు. చాలా స్లోగా అయితే తీసుకెళ్తున్నాడు ఈ బ్రిడ్జ్ పై నుంచి అయితే. వెల్కమ్ విజయనగరం జంక్షన్. సో గైస్ ఫైనల్లీ మన ట్రైన్ విజయనగరం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసింది. దాదాపు 60 kilometers జర్నీ తర్వాత అయితే విజయనగరం రైల్వే స్టేషన్ కి వచ్చింది. ఇప్పుడు మన ట్రైన్ 10 minutes డిలేలో అయితే ఉంది. ఇక్కడ విజయనగరం జంక్షన్ లో మన ట్రైన్ కి అఫీషియల్ స్టాప్ వచ్చేసి అయితే 5 minutes. దీని తర్వాత మన ట్రైన్ వెళ్లి ఆగేది నెల్లిమర్ల రైల్వే స్టేషన్ లో. విజయనగరం జంక్షన్ లో చాలా మంది ఎక్కి దిగారు, పర్లేదు. ఇక్కడ క్రౌడ్ దిగడం ఎక్కడం బాగానే జరిగింది, ఎందుకంటే ఇది జంక్షన్ కదా విజయనగరం అనేది. సో దానివల్ల కొంచెం క్రౌడ్ అయితే ఉంది. విజయనగరం నుంచి మన వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి.
విజయనగరం జంక్షన్ లో టోటల్ గా ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ 5వ ప్లాట్ఫామ్ పైన అయితే ఆగింది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4వ ప్లాట్ఫామ్ కి అయితే విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందని అనౌన్స్ చేస్తున్నారు. సికింద్రాబాద్ టు భువనేశ్వర్ వెళ్ళబోయే విశాఖ ఎక్స్ప్రెస్ అయితే ఈ 4th ప్లాట్ఫామ్ కి అయితే వస్తుందని అనౌన్స్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. మేబీ ఈ ట్రైన్ ఇక్కడి నుంచి డిపార్చర్ అయ్యాక మనకి క్లియరెన్స్ ఇస్తాడేమో. మన ట్రైన్ అయితే ఎంతవరకు తెలియదు, ఇప్పటికే చాలా లేట్ లో ఉంది. మన ట్రైన్ 1/2 అవర్ లేట్ లో అయితే ఉంది. చూడాలి మరి ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మనకి లైన్ క్లియరెన్స్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పుడే వచ్చింది జస్ట్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 4 పైకి అయితే. ఈ విశాఖ ఎక్స్ప్రెస్ తీసిన తర్వాత ఇస్తాడా లేదా ముందుగానే మనకి లైన్ క్లియరెన్స్ ఇస్తాడనేది చూడాలి. ఇంకా అనుకున్నట్లుగానే ముందుగా విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి డిపార్చర్ అయిపోయింది. మేబీ ఇది వెళ్ళిన తర్వాతే మన ట్రైన్ కి లైన్ క్లియరెన్స్ అయితే ఇస్తాడేమో. ఫైనల్లీ విజయనగరం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోతుంది. ప్రెసెంట్ మన ట్రైన్ 40 నిమిషాల డిలేలో అయితే ఉంది. భువనేశ్వర్ టు విశాఖపట్నం జర్నీ చేసే వందే భారత్ ట్రైన్ అయితే మనం క్రాస్ చేస్తున్నాం. ఇప్పుడైతే విజయనగరం జంక్షన్ లోకి అయితే వందే భారత్ వెళ్తుంది. ఈ ట్రైన్ వీడియో అయితే మనం చేసేసాం ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. నేను విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు అయితే ఈ ట్రైన్లో జర్నీ చేశాను. చాలా బాగుంటుంది. ఇదైతే మినీ వందే భారత్ 8 కోచెస్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు విజయనగరం జంక్షన్లోకి అయితే వెళ్తుంది అది. సో ఫైనల్లీ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అయిన నెల్లిమర్ల రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ వచ్చేసింది. మీరు చూస్తుంది నెల్లిమర్ల రైల్వే స్టేషన్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఆగింది. అది చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ నుంచి పెద్దగా ఎవరు జర్నీ చేయరు. ఇలాంటి ప్యాసింజర్స్ మాత్రమే అవుతుంటాయి. పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడ ఏం ఆగవు. ప్రెసెంట్ మన ట్రైన్ అయితే గరివిడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. మీరు చూసుకున్నట్లయితే ఇది గరివిడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇదంతా గరివిడి రైల్వే స్టేషన్. ఇది కూడా ఒక చిన్న రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కూడా పెద్దగా ప్యాసింజర్స్ జర్నీ చేయరు. మొత్తం రైల్వే స్టేషన్ అంతా రెనోవేషన్లో ఉంది. చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ అయితే రెనోవేషన్ జరుగుతుంది ఇదంతాను. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. జస్ట్ ఇంక ఇప్పుడే వచ్చింది. దీని తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది చీపురుపల్లి రైల్వే స్టేషన్. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్ పైన అయితే ఆగాలి. అది 1 or 2 ప్లాట్ఫామ్స్ అయితే. ఇది సైడ్ ట్రాక్. ఇది యాక్చువల్గా మేబీ ఏదో ట్రైన్కి సైడ్ ఇవ్వడానికి సైడ్కి అయితే పెట్టేశాడు. అటు నుంచి విజయనగరం సైడ్ నుంచి ఏదో ఎక్స్ప్రెస్ వస్తుందేమో మేబీ, దానికి సైడ్ ఇవ్వడానికి అయితే ఇక్కడ పెట్టేశాడు అనుకుంటా. మేబీ ఇదైతే సైడ్కి ఉంది ప్లాట్ఫామ్. ఏదో ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, దానికి సైడ్ ఇవ్వడానికి మన ట్రైన్ అయితే సైడ్ పెట్టేశాడు. అది వెళ్ళిపోయిన తర్వాత మనకి లైన్ క్లియర్ అవుతుంది. ఇంకా దాదాపు 40 నిమిషాల తర్వాత అయితే ఈ గరివిడి రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ డిపార్చర్ అవుతుంది. 2 ట్రైన్లకి సైడ్ ఇచ్చేసాడు. 40 నిమిషాలు అయితే ఈ రైల్వే స్టేషన్లో ఆపేశాడు. ఇప్పుడు మన ట్రైను 1:20 నిమిషాలు లేట్లో అయితే నడుస్తుంది. మరి పలాస వెళ్ళేసరికి కవర్ చేస్తాడో లేదా ఇదే లేట్లో వెళ్తాడనేది చూడాలి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ట్రైను. గాయస్ ప్రెసెంట్ మన ట్రైన్ చీపురుపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి 1:20 నిమిషాలు లేట్లోనే ఉంది. ఇంకాను చూడాలి ఫాస్ట్గా తీసుకెళ్తాడా లేదా ఇదే లేట్లో వెళ్తుందా పలాస అనేది. ఇక్కడైతే చాలా మంది దిగారు, మీరు చూసుకోవచ్చు. చీపురుపల్లిలో అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes. సో గాయ్స్ ఫైనల్లీ మన ట్రైన్ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు శ్రీకాకుళం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన అయితే ఆగింది. ఇది యాక్చువల్గా 11 o'clock రావాలి. ఇప్పుడు 12:30 అయితే అయిపోతుంది.
దాదాపు గంటన్నర లేట్లోనైతే నడుస్తుంది మన ట్రైన్. ఇంకా పలాస వెళ్ళేంత వరకు ఇదే లేట్లో వెళ్ళొచ్చు. ఇక్కడైతే క్రౌడ్ చాలా మంది దిగారు, ఎక్కుతున్నారు కూడా. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి మన ట్రైన్ 120 కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది. ప్రజెంట్ మన ట్రైన్ నౌపాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ దాదాపుగా 170 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసింది. 11:55కి రావాల్సిన ట్రైన్ 1:15కి అయితే వచ్చింది. దాదాపు గంట 20 నిమిషాలు లేట్లో అయితే మన ట్రైన్ నడుస్తుంది. కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ అయినా కుదరట్లేదు, స్టాప్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్. ఇంకా తీసేస్తున్నాడు ట్రైన్ అయితే, హార్న్ వేసాడు. సో గైస్, ఫైనల్లీ మన ట్రైన్ పలాస రైల్వే స్టేషన్ కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మన ట్రైన్ పలాస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే ఆగింది. దాదాపు 200 కిలోమీటర్ల తర్వాత పలాస రైల్వే స్టేషన్ అయితే చేరుకుంది. గంటన్నర లేట్ తో అయితే వచ్చింది. యాక్చువల్ గా 12:30కి రావాలి పలాస రైల్వే స్టేషన్ కి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇప్పటికి రిటర్న్ అయిపోవాలి ఈ ట్రైన్. 1:30కి రిటర్న్ ఉంది ఇక్కడ, 12:30కి వచ్చి 1:30కి రిటర్న్ అయిపోవాలి. ఇప్పుడు గంటన్నర లేట్ లో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడే ఉంది. సో ఇది ఫ్రెండ్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.